టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అనేక రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి ఒకరు. హీరోయిన్ తల్లిగా, వదినగా చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది. అప్పట్లో బాబీ సినిమాలో మహేష్ బాబు తల్లిగా, ఆ తర్వాత చిరుత సినిమాలో రామ్ చరణ్ మదర్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా చాలా సినిమాలే చేసింది. తనకంటే చాలా పెద్ద హీరోలకు కూడా అమ్మగా నటించింది ప్రగతి. భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన వీట్ల విశేషంగా అనే తమిళ చిత్రంతో హీరోయిన్గా సినీ కెరియర్ని మొదలుపెట్టింది. ఇక ప్రగతి సింగిల్ మదర్. భర్తతో విడిపోయి ఆమె తన కూతురుతో కలిసి బతుకుతుంది. ప్రగతి రెండో పెళ్లిపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అమ్మ, అక్క, వదిన లాంటి పాత్రలో మెప్పిస్తూ నటిగా తన జీవితాన్ని తాను లీడ్ చేసే ప్రగతి కరోనా సమయంలో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తన ఇమేజ్కు భిన్నంగా వర్కౌట్లు, వెయిట్ లిఫ్టింగ్లు చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఆమె చేసే ఎక్సర్సైజ్లు, వర్కౌట్ విన్యాసాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆమె జిమ్లో వర్కౌట్ చేయడమే కాదు, వెయిట్ లిఫ్ట్ చేస్తూ శభాష్ అనిపించుకుంది. వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కూడా పాల్గొంది. ఇటీవల ప్రగతి సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ 2024లో పోటీ పడ్డారు. ప్రగతి ఈ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో నెట్టింట వైరల్గా కూడా మారింది. 48 ఏళ్ల వయసులో కష్టపడి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో సౌత్ ఇండియన్ ఛాంపియన్గా కూడా నిలవడంతో ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. యాక్టర్ ప్రగతి కెరియర్ విషయానికి వస్తే తొలుత హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. అయితే హీరోయిన్ కావాలనే ఆశలను పక్కన పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చిన అవకాశాలతో పరిశ్రమలో స్థిరపడేందుకు సిద్ధమయ్యారు. తాను హీరోయిన్ పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావడానికి కారణం నా శ్రేయోభిలాషి ఒకరు ఇచ్చిన సలహానే అని చెప్పుకొచ్చింది. నేను హీరోయిన్ పాత్రల కోసం వేచి చూస్తుంటే నాకు సూచనలు చేశారు. హీరోయిన్ లైఫ్ కొన్నేళ్లే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే జీవితం చివరి వరకు నటిగా మిగిలిపోవచ్చు. కాబట్టి నీవు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడిపో అని సలహా ఇచ్చారు. అలా నేను చిన్న వయసులోనే తల్లి పాత్రలు పోషించాను. అలా నేను తల్లి, వదిన, అక్క లాంటి పాత్రలు ఎంచుకోవడానికి కారణం అతడే అంటూ ప్రగతి చెప్పుకొచ్చారు. హీరోయిన్గా ఎక్కువగా కాలం చేయలేమని, అవకాశాలు కూడా చాలా తక్కువగా వస్తాయని, తల్లి పాత్రల్లో అయితే ఎక్కువ కాలం నటించవచ్చు అని సలహా ఇవ్వడంతో ఆమె ఈ విధంగా డెసిషన్ తీసుకున్నట్టు చెప్పుకొచ్చింది. అయితే అతను ఎవరనే విషయం మాత్రం చెప్పుకోరాలేదు. ఇక మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పట్లో ఓ సినిమా షూటింగ్ సమయంలో కాస్టింగ్ కౌచ్ వేధింపులకు గురైనని తెలుపుకొచ్చింది. స్టార్ కమెడియన్ చేసిన పనితో తనకు ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పుకొచ్చింది. ఆ ఘటనతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని ప్రగతి పేర్కొంది. మొదట్లో ఆ స్టార్ కమెడియన్ చాలా పద్ధతిగా ఉండేవారని, ఇంతలోనే ఏమైందో తెలియదు, ఓ రోజు సెట్లో అసభ్యంగా ప్రవర్తించడని, ఆ సన్నివేశం చాలా ఇబ్బంది పెట్టిందని తెలిపారు. ఆ రోజు అక్కడ షూటింగ్లో ఉండాలని అనిపించలేదని, లంచ్ కూడా మానేశానని ప్రగతి పేర్కొంది. ఆ వ్యక్తి ఎవరనేది ఆమెకు చెప్పుకురాలేదు. ఇక నటిగా ప్రత్యేకమైన రోల్స్ చేస్తూ వస్తున్న ప్రగతి ఒక ప్రొడ్యూసర్ను రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చిన్న రిమార్క్ కూడా లేని ఆ ప్రొడ్యూసర్ చాలా పద్ధతిగా పెళ్లి చేసుకుంటాను అని ప్రగతికి మ్యారేజ్ ప్రపోజల్ కూడా పెట్టాడని సమాచారం. ఈ వార్తలపై ప్రగతి స్పందించింది. పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు, అసలు ఇలా ఫేక్ వార్తలను ఎందుకు పుట్టిస్తున్నారో అంటూ ఫైర్ అయింది. అంతేకాకుండా తనపై వస్తున్న దుష్ప్రచారాలపై ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇతరుల వ్యక్తిగత జీవితాలపై వార్తలు రాసే సమయంలో బాధ్యయుతంగా వ్యవహరించాలని ప్రగతి కోరింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వార్తలు ఎలా రాస్తారని మండిపడింది. గౌరవమైన పొజిషన్లో ఉన్నప్పుడు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరింది. అంతేకాకుండా వార్తలు ప్రచురించిన సంస్థపై ఫైర్ అయింది. కాగా ఆ వీడియోను కొద్దిసేపటికే డిలీట్ కూడా చేసింది. ప్రగతి 1993లోనే చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. శభాష్ రాము అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత దాదాపు 9 ఏళ్లు గ్యాప్ తీసుకొని బాబీ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు తల్లిగా టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రగతి వెనక్కి తిరిగి చూసుకునే రోజు రాలేదు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో తెగ బిజీ అయిపోయింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ ప్రగతి నటించింది. ఇక ప్రగతి వీడియోలపై విపరీతమైన ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ప్రగతి నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోలేదు. ఈ వయసులో మీరు జిమ్ చేయడం అవసరమా అంటూ ఆమెను ఎద్దేవా చేశారు. వారికి ప్రగతి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. నా ఆరోగ్యం కోసం నేను వ్యాయామం చేస్తున్నాను, మీకేంటి ఇబ్బంది అని కౌంటర్ ఇచ్చింది. తాజాగా ప్రగతి 25 ఏళ్ల ప్రాయంలో దిగిన ఫోటో ఒకటి షేర్ చేసింది. మన వయసు ఎంతైనా 25 ఏళ్ల ప్రాయంలానే ఫీల్ అవ్వాలని ఆమె ఆ ఫోటో షేర్ చేసింది. ఆ విధంగా ఆత్మవిశ్వాసం ప్రకటించింది. సదరు ఫోటో చూసిన నెటిజన్స్ అప్పటికంటే ఇప్పుడే బాగున్నామని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య ప్రగతి అరుదుగా సినిమాలో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది. భర్తతో విడిపోయిన ప్రగతి కూతురితో పాటు ఒంటరిగా జీవిస్తుంది. తరచుగా రెండో పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. హీరోయిన్గా నా లైఫ్ సాగిపోతున్నప్పుడు నేను తీసుకున్న నిర్ణయం
నా కెరియర్ను 10 నుంచి 20 ఏళ్ళు వెనక్కి లాగేసింది. నేను చేసిన ఆ పొరపాటే ఎర్లీ మ్యారేజ్. అలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం వెనుక కోపం, అమాయకత్వం, మూర్ఖత్వం లాంటివి ఉన్నాయి. నాకు అన్నీ తెలుసు అనే ఒక అహంభావం కూడా ఆ ఏజ్లో ఉంటుంది. పరిస్థితులు కల్పించుకొని మరీ మనం అనుకున్నది జరగాలని చూస్తూ ఉంటాము అని చెప్పుకొచ్చింది. చేసింది తప్పు అని గ్రహించి అందులో నుంచి బయటకు రావడానికి ప్రయత్నించడం కూడా ఆషామాషి విషయమేమి కాదు. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత ఎంత ఫోకస్ పెడుతున్నానో హీరోయిన్గా చేసేటప్పుడు కూడా అంతే ఫోకస్ పెట్టి ఉంటే నా లైఫ్ వేరేలా ఉండేది అని ప్రగతి చెప్పుకొచ్చింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు అని ఆమె అన్నారు. పర్సనల్ విషయాల్ని కూడా ప్రగతి పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. గతంలో తన పెళ్లి గురించి మాట్లాడుతూ 20 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా, కానీ భర్తతో విభేదాలు వచ్చి విడిపోయా. భవిష్యత్తులో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని ప్రగతి తెలిపింది. ఇంట్లో ఊరికే కూర్చొని తింటున్నావు అని తన తల్లి అన్న మాటలతో ఆమెకు కష్టాలు మొదలైనట్లు ప్రగతి తెలిపింది. సంపాదన కోసం పిజ్జా షాప్లో, ఎస్టీడీ బూత్లలో కూడా పనిచేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఆ తర్వాత యాడ్స్లో నటించే అవకాశం రావడం, దాంతో మోడలింగ్లోకి అడుగుపెట్టినట్లు ప్రగతి పేర్కొంది. భర్తతో పిన్న వయసులోనే విడిపోయాక ప్రగతి పిల్లల పోషణ కోసం ఎన్నో కష్ట నష్టాలు పడిందట. ఇప్పుడు మాత్రం ఆమె టాలీవుడ్లో క్రేజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఆమె వయసు 47 ఏళ్ళు. అయినా కూడా ఎంతో యాక్టివ్గా ఉంటూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉంటుంది.